మనం తదుపరి రాశి ఇంకా చూసుకున్నట్లయితే మాత్రానికి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%, ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. విన్నరా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 2021, 22, 23 నుండి కూడా అస్సలు బాగాలేదు. ప్రతి వీడియోలోనే ఇదే మాట చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఇక క్లయింట్స్ ఎంతమంది వచ్చారు అనేటువంటిది నాకు తెలుసు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఒకరేమో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, మరొకరేమో ఒక పెద్ద ల్యాండ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, అది అట్లా లాస్ అయిపోయింది. 3వది భార్యాభర్తలలో గొడవలు విపరీతంగా. 4వది వచ్చేసి ఈ యొక్క దాన్ని ఏమంటారు, షేర్ మార్కెట్ కానీ లేదా ఆన్లైన్ గేమ్స్లో కూడా మనీ రిలేటెడ్ పోగొట్టుకోవడం కానీ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకొని ఉన్నారు. విన్నారా? కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో నా, నీ, ను, ఈ నా, నీ, ను అక్షరాలు వారికి బాలేని పరిస్థితి. మరి ఈ యొక్క జూన్ నెలలో ఈ జ్యేష్ఠ మాసంలో చాలా బాగుంది. సప్తమ గురువు, మరి యొక్క గురువు సప్తమాత వచ్చి వీరికి నెలైనప్పటికీ కూడా రిజల్ట్ ఇవ్వడం లేదు. కనుక మరి యొక్క గురుగ్రహము మరియు సూర్యుడు కూడా ఉన్నాడు. కనుక భార్యాభర్తలలో గొడవలు అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం గౌట్ రిలేటెడ్ విషయాలలో మైనస్ వాతావరణం అయితే ఉంది. గవర్నమెంట్ శాఖకు సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గెలవక ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది, గెలిచే ఛాన్సెస్ అయితే లేవు. ఎట్ ద సేమ్ టైం వృశ్చిక రాశి వారికి వివాహం కాని వారికి ఇప్పుడు ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఆగస్టులో తప్పకుండా వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతానం కూడా తప్పకుండా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. సంతానం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నవి.
ఎందుకు అంటే వృశ్చిక రాశి వారికి ఇక్కడ 6వ స్థానంలో కుజుడు అవ్వడం చేత, మరి మొన్నటిదాకా కూడా ఈ యొక్క కుజుడు మీనంలో ఉండడం చేత, మీనంలో నుండి కాస్త ఇప్పుడు కుజుడు మనకు మేషంలోకి వెళ్ళిపోవడం జరిగింది కనుక మీనరాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో అది పంచమ అధిపతి, అది సప్తమాతు ఉండడం చేత 7వ స్థానం అంటేనే భార్యాభర్త స్థానం కనుక భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నట్టయితే తప్పకుండా ఇక్కడ పంచమాతు కూడా రన్ అవుతూ ఉన్నది. అదేవిధంగా మీకు ద్వితీయ స్థానం కూడా రన్ అవుతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ లగ్నం కూడా రన్ అవుతుంది కనుక ఇవన్నీ రన్ అవుతాయి. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి ఫలితం అయితే ఉంది. అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి చక్కటి ఫలితము, అదేవిధంగా రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాబ్ రిలేటెడ్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నట్టయితే తప్పకుండా ఇది మంచి శుభ ఫలితంగా చెప్పుకోవచ్చును. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వీరేమిటి అంటే బాగా సీక్రెట్ మైండ్ సెట్ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఎవరికి ఏది చెప్పరు. ఎంత వీరు మనసులోనే వీరే ఉంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తో కానీ లేదా భార్యతో కానీ షేర్ చేసుకుంటున్నట్టయితే కొంత భారం తక్కువ అవుతుంది. తప్పకుండా కూడా వీరికి మంచి ఫలితం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎటు తిరిగి ఈ యొక్క జూన్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి కనుక అసలు ఏది లేదు. ఎందుకు అంటే ఇక్కడ 4వ స్థానములో శని ఉండడం చేత కొంత మానసిక ఆందోళన అయితే ఉంటుంది. సంఘములో గౌరవ మర్యాదలు పోయేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనాలు ఉన్నవి. వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉన్నది. వీరికి వెహికల్స్ ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. మొన్నటిదాకా వీరికి అసలు ఎప్పుడో వెహికల్ ప్రమాదాలు ఉన్నవి, కానీ ఒక గురుగ్రహము పంచమాతు 6వ స్థానంలో ఉండడం చేత బచాయించారు. ఇప్పుడు 7వ స్థానంకు రావడం జరిగింది కనుక పర్వాలేదు. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు అయితే ఉన్నవి కనుక దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కానీ లేదా ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కాస్త అప్రమత్తంగా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు శనికి నల్ల నువ్వులు దానం చేసుకోండి. అదేవిధంగా గురుగ్రహానికి శనిగలు కూడా దానం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.